భగవద్భక్తులు ఆత్మీయ బంధువులు అయిన మీకందరికీ కూడా నా సాదర ప్రణామములు. నేను వివిఎల్ నరసింహం అనే నా ఆధ్యాత్మిక ఛానల్లో ఇప్పటి వరకు సమర్పించిన వందలాది వీడియోలను మీరందరూ కూడా తిలకిస్తూ వింటూ మీ అమూల్యమైన సందేశాలను నాకు తెలియపరుస్తున్నందుకు మీకందరికీ కూడా నా అనేకానేక ధన్యవాదాలు. ఇప్పుడు నేను సమర్పిస్తున్న వీడియో గనక మీకు నచ్చినట్లయితే కేవలం విని ఊరుకోకుండా దాన్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ అనే దానిపై ప్రెస్ చేసినట్లయితే నేను సమర్పిస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చి వాటిని మీరు వెంటనే చూడగలుగుతారు. మీరు ఈ విధంగా చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారం. ప్రణవమైన ఓంకారము చే స్తుతించబడి శ్రీ విష్ణు భగవానుని గురించి వివరించి శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 54వ భాగము. మార్గః సిద్ధులకు యోగ సాధకులకు ముక్తి మార్గమును ప్రసాదించువాడు, పునర్జన్మలేని జన్మరాహిత్యమును అనుగ్రహించగలిగినవాడు, బహిర్యాగము ద్వారా కాని అంతర్యాగము ద్వారా కాని కుండలినీ సాధనతో సహస్రార చక్రమును చేరిన వారికి అమృతత్వమును పొందు మార్గమును తెలియజేయువాడు, భక్తి మార్గములో చరించు వారికి మోక్ష మార్గమును అనుగ్రహించువాడు, హిరణ్యకశిపుని సంహరించుటకై నరసింహావతారములో మృగముఖమును ధరించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామము మార్గః అన్న నామముతో కీర్తించింది. నేయః భక్తుడు జ్ఞాన మార్గమును సాధించగలిగినప్పుడే తన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతిని సాధించగలుగుతాడు. అటువంటి జ్ఞానమును అనుగ్రహించడం ద్వారా జీవాత్మను తన సన్నిధికి చేర్చుకొనగలిగిన వాడు, ఆత్మజ్ఞానమును సాధించుటలో తన భక్తులైన వారికి సహాయపడువాడు అయిన శ్రీ మహావిష్ణువు నేయః అన్న నామముతో కీర్తించబడినాడు. నయః జీవాత్మను వారి భక్తి భావమును అనుసరించి తన స్థానమైన పరమ పదమును అనుగ్రహించువాడు, అటువంటి ఆత్మజ్ఞాన మార్గములో తన భక్తులను కరమును అందించడము ద్వారా ముందుకు నడిపించే పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామము నయః అన్న నామముతో కీర్తించింది. అనయః తానే ఈ సకల చరాచర జగత్తుకు మార్గదర్శకుడైన వాడు, తాను తప్ప మరొక ఇతరులు లేనివాడు, సర్వ మార్గములు తన సన్నిధానమునకే అని దారి చూపువాడు, సమర్థుడైన నాయకుడు, జనులకు సద్గతులను కలిగించుటకై అనేక అవతారములుగా భూమిపై అవతరించిన వాడు అయిన శ్రీహరిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనయః అన్న నామముతో కీర్తించింది. వీరః దుష్ట శిక్షణ నిమిత్తమై ఈ భూమిపై అవతరించి తన వీరత్వమును, శూరత్వమును, పరాక్రమమును ప్రదర్శించిన వాడు, అపారమైన జ్ఞాన సంపద కలవాడు అయిన శ్రీ మహావిష్ణువు వీరః అన్న నామముతో కీర్తించబడినాడు. శక్తిమతాం శ్రేష్ఠః సకల చరాచర జగత్తులో గల బ్రహ్మాది శ్రేష్ఠులందరిలోనూ కూడా శ్రేష్ఠుడైన వాడు, ముక్కోటి దేవతలచే శ్రేష్ఠతముడుగా స్తుతించబడేవాడు అయిన భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శక్తిమతాం శ్రేష్ఠః అన్న నామముచే కీర్తించింది. ధర్మః సకల ధర్మములు తన స్వరూపమైన వాడు, అధర్మ మార్గముచే కాక కేవలము ధర్మ మార్గముచే కొలువబడువాడు, సకల జీవరాశులను ధరించువాడు అయిన పరమాత్మ ధర్మః అన్న నామముచే కీర్తించబడినాడు. ధర్మ విదుత్తమః భగవానుని అనుగ్రహముతో ధర్మమును ఎరిగిన వారు ధర్మ విదుత్తములు,
వారు ఎంతో గొప్పవారు. వారే అంత గొప్పవారైనప్పుడు వారికి ఆ ధర్మమును అనుగ్రహించిన పరమాత్ముడు ఎంతో విదుత్తముడు లేదా శ్రేష్ఠుడు. ఎందుకంటే వేదాంగ పురాణములను ఈ జాతికి అనుగ్రహించిన వాడు ఆయనే కదా. ధర్మములు ఎరిగిన వారిలో ఉత్తముడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములు ధర్మ విదుత్తమ అన్న నామము చేకీర్తించినాయి. అటువంటి ధర్మ విదుత్తములను సృష్టించిన దైవము ధర్మ విదుత్తముడు కాక మరెవరు? వైకుంఠ, వైకుంఠవాసి అయిన వాడు అన్నది మనమందరము ఎరిగిన నామార్థమైతే శాంతి పర్వంలో నా చేత పంచభూతములు సృష్టించబడినవి అని పేర్కొనబడి ఉన్నందున సృష్టి ఆరంభములో ఎవరికి వారుగా ఉన్న పంచభూతములైన జలము, నీరు, వాయువు, అగ్ని, ఆకాశములను ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుటకై వాటి యొక్క గతులను క్రమబద్ధీకరించడం ద్వారా ఎటువంటి ప్రతిఘాతము లేకుండా ఈ సృష్టిని నడుపువాడు వైవస్వత మన్వంతరములో శుభ్రుడు వికుంఠ అను దంపతులకు కుమారుడుగా అవతరించిన శ్రీ మహావిష్ణువు వైకుంఠ అన్న నామముతో కీర్తించబడినాడు. పురుష, పూర్వజుడు అనగా పురాతనుడు, ఈ సృష్టి ప్రారంభమునకు ముందు నుండే ఉన్నవాడు. సేనా పురుషో హరిహి అన్న శృతి వాక్యముననుసరించి నేను జీవుల శరీరములో వసించి వారి పాపములను హరించుచున్నాను అని పేర్కొనబడినందువలన పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పురుష అన్న నామము చేకీర్తించింది. ప్రాణ, జీవుల యొక్క దేహము అనడి క్షేత్రములో క్షేత్రజ్ఞుడిగా నివసిస్తూ ప్రాణవాయువుని వారిలో ప్రసరింపచేయడం ద్వారా చైతన్యమునొసగే శ్రీహరి ప్రాణ అన్న నామము చేకీర్తించబడినాడు. ప్రాణదహ, దహ అనగా ఇచ్చువాడు లేదా ప్రసాదించువాడు అని అర్థము. ప్రాణదహ అనగా ప్రాణములను ప్రసాదించువాడు. శరీరములో ప్రాణములున్నంత వరకు అది శివం, ఆ ప్రాణములే లేనప్పుడు అది శవం. సృష్టి ఆరంభములో జీవులకు ప్రాణములను ప్రసాదించువాడు, ప్రళయకాలంలో ఆ ప్రాణములను హరించువాడు, ప్రాణరూపమైన సుఖదుఖములను జీవులకు అనుగ్రహించువాడైన పరమాత్ముడు శ్రీహరి శ్రీ విష్ణు సహస్రనామముచే ప్రాణదహ అన్న నామము చే కీర్తించబడినాడు. ప్రణవః, ఈ సృష్టి ఆరంభమున జనించిన ప్రణవనాదమైన ఓంకారమే తన స్వరూపమైన వాడు. తస్మాదోమితి ప్రణౌతి అన్న వేదవాక్యముననుసరించి స్వయముగా వేదములచే ప్రస్తుతించబడిన వాడు. అటువంటి ప్రణవనాదమైన ఓంకారముచే జీవులచే స్తుతించబడువాడు. అటువంటి స్తుతితో నమస్కరించబడువాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రణవః అన్న నామము చే కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో